హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు తెలంగాణ స్టైల్లో బగారా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చాలా ఈజీ అండ్ తక్కువ టైంలో చేసేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా నేను 2 గ్లాసుల బియ్యాన్ని తీసుకున్నానండి. 2 గ్లాసుల బియ్యాన్ని ఒక గంట ముందు నానబెట్టుకొని పెట్టుకోవాలండి. నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో నూనె పోసుకొని బిర్యానీ ఐటమ్స్ అన్నీ వేసుకోండి. తర్వాత కొద్దిగా కరివేపాకు, కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకోండి. అవి వేగాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మొత్తం కలిపేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలిసేలా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత నేను 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను కదండి, దానికి 4 గ్లాసుల నీళ్లు పోసాను. మీరు ఇంకా కొద్దిగా అన్నం మెత్తగా అవ్వాలి అనుకుంటే ఇంకో గ్లాస్ ఎక్కువ తీసుకోండి. నేను ముందుగా బియ్యం నానబెట్టి పెట్టుకున్నాను కదండి, అందుకే 4 గ్లాసుల నీళ్ళు తీసుకున్నాను. 4 గ్లాసులు నీళ్ళు పోసాను. అందులో కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకొని కాస్త ఎసరిని మరగనివ్వాలండి. చూడండి, ఎసరు మరిగిపోతుంది. ఇప్పుడు ఈ మరుగుతున్న నీళ్ళలో కొద్దిగా నిమ్మరసాన్ని వేసుకోండి. నిమ్మరసం వేసుకోవడం వల్ల మనకి అన్నం పొడిపొడిలాడుతూ వస్తుందండి. కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. అందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోండి. తర్వాత ఇందులో నానబెట్టిన బియ్యాన్ని కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందామండి. ఇప్పుడు చూడండి, బియ్యం ఉడుకుతున్నాయండి. ఇంకో 10 నిమిషాలు అలా ఉంచేస్తే ఎసరంతా పోతుంది మనకు. ఇంకో 10 నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుకోండి. తర్వాత చూడండి, ఎసరంతా పోయింది. ఒకసారి కలిపేసుకొని ఇంకో 10 నిమిషాలు మూత పెట్టేసుకుని దించేసుకుంటే మనకు బగారా రైస్ రెడీ అయిపోతుందండి. చాలా పొడిలాడుతూ ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.